హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. గైస్, ఇది సామ్సంగ్ బ్రాండ్ నుంచి 24 ఇంచెస్ మానిటర్. సో ముఖ్యంగా గేమింగ్ కోసం లేదంటే ఎడిటింగ్ కోసం ఒక మంచి మానిటర్ కోసం ఎవరైతే చూస్తున్నారో సో ఖచ్చితంగా వాళ్ళకి ఇది బడ్జెట్లో ఒక మంచి చాయిస్ అని చెప్పొచ్చు. సో నార్మల్గా దీని ప్రైజింగ్ చూసుకుంటే అరౌండ్ మనకి 14,000 ఆ ప్రైజ్ అయితే ఉంటుంది. బట్ మొన్న సేల్స్లో దీన్ని విత్ ఇంక్లూడింగ్ కార్డ్ ఆఫర్స్తో కలుపుకుని సో మేము ఆల్మోస్ట్ 11,000 ఆ ప్రైజ్లో అయితే కొన్నాం. ఖచ్చితంగా ఆ ప్రైజ్లో మాత్రం ఇది కిల్లర్ డీల్ అనే చెప్పొచ్చు. సో వీడియోలో మనం దీన్ని కంప్లీట్గా అన్బాక్సింగ్ చేద్దాం. అండ్ అన్బాక్సింగ్తో పాటు సో ముఖ్యంగా మనకి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, గేమ్స్ ఆడుతున్నప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఫ్రేమ్ డ్రాప్స్ ఏమన్నా ఉన్నాయా అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్గా అయితే టెస్ట్ చేసి ఫైనల్గా సో ఈ ప్రైస్లో ఇది వర్తబుల్లా కాదా అనేది కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ దానికంటే ముందు ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే మాత్రం సో ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సో ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ ఇంకా ఫ్యూచర్లో నేను తేడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ దానికంటే ముందు మన ఛానల్స్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మాత్రం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా కూడా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. అండ్ దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాక్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో జస్ట్ పైన మనకు ఒక సీల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు కదా. సో ఆ సీల్ని మనం జస్ట్ ఫైనల్గా మానిటర్ అయితే మనకి ఈ విధంగా ఉంది. లిటరలీ మనకి మానిటర్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే మాత్రం సో నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మీకు ఎడ్జెస్ చూసుకున్నా సరే సో చాలా థిన్ అయితే ఉన్నాయి, చాలా నారో బెజిల్స్ అయితే ఉన్నాయి. అడిషనల్గా మనకి కొన్ని పేపర్ వర్క్స్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. అండ్ దాంతోపాటు సో మనకి మానిటర్ కింద నిలబడడానికి ఒక బేస్ స్టాండ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు బ్యాక్ సైడ్ మనకి సో అడిషనల్గా మరొక స్టాండ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ రెండు కలిపి మన మానిటర్ని అయితే స్టాండ్ పొజిషన్లో ఉంచాల్సి ఉంటుంది. అండ్ దీంతోపాటు మనకి మానిటర్ని కనెక్ట్ చేసుకోవడానికి సో మనకి కేబుల్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు అడిషనల్గా మనకి పవర్ అడాప్టర్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఫైనల్గా మనకి HDMI కేబుల్ అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో మానిటర్ని నేను నా CPUతో కనెక్ట్ చేసి సో ఫైనల్గా నేను బూటప్ అయితే చేశా. సో చేసిన తర్వాత సో నా సిస్టంలో నేను 4Kలో ఒక వీడియోని అయితే రికార్డింగ్ చేసి ప్లే చేసి చూపిస్తా. సో లైక్ మీరు కలర్ చూసుకోవచ్చు, లిటరలీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇది మీకు 75Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ మీకు కంప్లీట్లీ బెజల్లెస్ డిజైన్తో వస్తుంది. సో లిటరలీ బెజల్స్ అనేవి చాలా నేరో అయితే ఉన్నాయి, సో చాలా థిన్ బెజల్స్ అయితే ఉన్నాయి. సో బెజల్స్ మాత్రం చూసుకున్నట్లయితే లిటరలీ మనకి చాలా నేరో బెజల్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు కలర్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు కలర్స్ మీరు లాంగ్ వ్యూ నుంచి చూసుకున్నట్లయితే సో మీకు చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు డీప్ బ్లాక్స్ అయితే కనిపిస్తున్నాయి. సో లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు, లైక్ మనకి పురుగు ఏదైతే కదులుతుందో అండ్ మీకు వీడియో అటు ఇటు మూవ్ అవుతున్నప్పుడు సో లిటరలీ సో మీకు కలర్ చూసుకుంటే చాలా న్యాచురల్గా ఉన్నాయి. సో ఓవరాల్గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా 11,000 రూపీస్ ప్రైస్లో వర్తబుల్ అనే చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు నేను నా సిస్టంలో వీడియో ఎడిటింగ్ అండ్ యానిమేషన్ ఎడిటింగ్ అయితే చేశా. సో అక్కడ కూడా నాకు ఎలాంటి ల్యాగ్స్ కానీ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ సో ఏవి కూడా కనిపించలేదు. సో ఓవరాల్గా ఎడిటింగ్ కోసం అయితే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఫైనల్లీ 24 ఇంచెస్ సామ్సంగ్ మానిటర్ ఖచ్చితంగా 11,000 ప్రైస్లో వర్తబుల్లా కాదా అనుకుంటే సో ఖచ్చితంగా ఎవరైతే 11,000 రూపీస్ ప్రైస్లో ఒక మంచి బ్రాండింగ్ కావాలి అండ్ దాంతోపాటు సో ముఖ్యంగా 75Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో నాకు ఇలాంటి మానిటర్ ఆ ప్రైస్ బ్రాకెట్లో ఎక్కడా కూడా కనిపించలేదు. ఖచ్చితంగా అలా చూసుకుంటే మాత్రం మనకి సామ్సంగ్ మానిటర్ అనేది సో ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు లేదంటే వీడియో స్ట్రీమింగ్ చేస్తున్నప్పుడు అండ్ యానిమేషన్స్ ఏమైనా మీరు ఎడిటింగ్ చేసుకున్నా కూడా సో ఖచ్చితంగా మనకి వీడియో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా బెటర్గా ఉంది. అండ్ దాంతోపాటు మనకి వ్యూయింగ్ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయి, ఇన్ఫ్యాక్ట్ మనం సైడ్ నుంచి చూసినా కూడా సో మనకి డిస్ప్లేలో బెటర్ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా నాకు 11,000 రూపీస్ ప్రైస్లో ఇది చాలా వర్తబుల్ అని అనిపించింది. సో వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్ రివ్యూస్ కోసం అండ్ అన్బాక్సింగ్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.